రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా పోడు భూముల సమస్యలతో సతమతమవుతున్న రైతులకు, అదే రకంగా ధరణి పోర్టల్తో ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యల్ని ఆ సందర్భంగా జన్మదినం జరుపుకునేటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఈ మౌన దీక్షలో కూర్చున్నటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు, అదే రకంగా రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, సీనియర్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు జగపతిరావు గారు, జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, వేదిక మీద కూర్చున్నటువంటి యొక్క జిల్లా రాష్ట్ర నాయకులు, సోదరిమణులు, మీడియా మిత్రులు అందరికీ ఈరోజు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క దుర్మార్గం ఏదైతే ఉందో, అవినీతి ఏదైతే ఉందో, పేద ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి యొక్క సమస్యలు, వాటిని పరిష్కరించడానికి బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులైన వెంటనే పోడు భూముల మీద, జ్వలంత సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద, విద్యా వైద్యం మీద, ధరణి పోర్టల్ మీద, ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద శంఖారావం ఊది మరి మా గిరిజన జాతిని చైతన్యం చేసినటువంటి మహానాయకులు మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు. వారి స్ఫూర్తితో మేము అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు నడుస్తున్నటువంటి సందర్భంలో దేశంలో ప్రముఖమైనటువంటి ఈరోజు ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సమస్యల్ని గుర్తించి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు సబ్కా సాత్ అంటే గిరిజనుల సాత్ కూడా ఈరోజు మరి చరిత్రలోనే సువర్ణాక్షరాలతో రాసుకునేటువంటి రోజైన ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము గారిని, ఒక ఆదివాసీ బిడ్డను, అంతకుముందు దళిత బిడ్డను, అంతకుముందు మైనార్టీని వాజ్పేయి గారు ఉన్నప్పుడు, ఈసారి ఇది ఎవరు అనుకోలేదు, ఊహించినటువంటి యొక్క ఘటన ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క గిరిజనులని అమృతాన్ని అందించినట్టు మరి ఈరోజు సంతోషంగా గిరిజనులు సంతోషపడేందుకు గిరిజనులు జీవన సవంతిలో, జాతీయ జీవన సవంతిలో కలవడానికి మరి వారిని రాష్ట్రపతి అభ్యర్థిగా వారు రాష్ట్రపతి అయిపోయినారు. ఈ సందర్భంగా ఇంకా ఎక్కువ విషయాల్లో పోకుండా నేను అన్ని పార్టీల నాయకులకి, దేశంలోని అన్ని పార్టీల నాయకులకి, ముఖ్యంగా తెలంగాణలో చెప్పాల్సింది చాలా ఉంది, కానీ నేను అప్పీల్ చేస్తున్నా, అన్ని పార్టీలు దాదాపుగా మమతా బెనర్జీ కూడా మరి వారు ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ను కాదని కూడా మన క్యాండిడేట్ను, అంటే అందరి క్యాండిడేట్గా ద్రౌపది ముర్ము గారిని సపోర్ట్ చేసే దిశగా వారు మరి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు, వారి యొక్క శాసనసభ్యులు, వారి యొక్క పార్లమెంటు సభ్యులు అందరూ మరి మూకుమ్మడిగా ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా ఎన్నుకోవడానికి ముందుకు రావాలని అప్పీల్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, అదే రకంగా సేవాలాల్ మహారాజ్, మెరామయాడి, అదేవిధంగా హిందూ హృదయ సాపన అయినటువంటి మన బండి సంజయ్ కుమార్ గారికి మరొకసారి మన అందరి తరఫున పేదల యొక్క ఏదైతే ఆకాంక్షలు తీర్చడానికి వారు ఏదైతే ముందుకు నడుస్తున్నారో వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మరి ఈరోజు 10 గంటల నుంచి 12 గంటల వరకు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం రోజున ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే
తన ధ్యేయంగా ఈరోజు సైతం మరి 2 గంటల పాటు మౌన దీక్ష చేసి గిరిజనుల పట్ల, ఆదివాసీల పట్ల, రైతుల పట్ల తనకున్నటువంటి నిబద్ధతను చాటుకున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు మరి ఇప్పుడు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ దీంట్లో మాజీ శాసనసభ్యులు, ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద భిక్షమయ్య గౌడ్ గారు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, మరి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు, మాజీ శాసనసభ్యులు ఇప్పుడే వచ్చారు, తర్వాత మరి కటకం మృత్యుంజయ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు ఉమారాణి గారు, జయశ్రీ గారు, పార్టీ సీనియర్ నాయకులు మరి బాస సత్యనారాయణ గారు, కోమల ఆంజనేయులు గారు, మాజీ మేయర్ దిశ గారు, డి శంకర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు, జిల్లా పదాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి మీడియాను ఉద్దేశించి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో పోడు భూముల యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఇచ్చిన హామీని నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించడం, ధరణి అనే ఒక దరిద్రపు పోర్టల్ తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ మౌన దీక్షను భారతీయ జనతా పార్టీ చేపట్టింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ దీక్షను చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చేటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు విచ్చేసిన అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి కూడా ఏ సమస్య వచ్చినా కూడా నేను కుర్చీ చేసుకొని కూర్చొని సమస్యను పరిష్కరిస్తా అంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే మళ్ళొకసారి ముఖ్యమంత్రికి గుర్తు చేయడానికే కుర్చీ కూడా వేసినాం. ఈడ సారు మహారాజు సారు ఎందుకంటే గడిల పాలన నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఉండే పాలన, దాన్ని ఒక్కసారి తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. కాబట్టి ఈరోజు ఆయన ఒక మహారాజు లెక్క ఆయన నిత్య జీవితాన్ని గడుపుతూ ఆయన కుటుంబం తెలంగాణ ప్రజలను ఒక బానిస లెక్క తయారు చేసి బానిస బతుకులు చేసినటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. 8 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి. ఎవరు ఏ సమస్య చెప్పినా నేనే వస్తా, కూర్చేసుకొని కూర్చుంటా, సమస్యను పరిష్కరిస్తా అంటాడు. మళ్ళీ లాపత్త లేకుండా ఫామ్ హౌస్లో ఉంటాడు ఆయన. ఇంతవరకు ఏ సమస్యను కూర్చేసుకొని కూర్చొని సమస్యను పరిష్కరిస్తాన ఏ సమస్య కూడా ముఖ్యమంత్రి పరిష్కరించలే. నోరు తెరిస్తే అబద్ధాలు ముఖ్యమంత్రి. సిగ్గులే కూడా నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టి ధరణి అనేది గొప్ప పోర్టల్ అట. అది ఆ నోరుకు హద్దు అడుపు లేకుండా కరప్షన్ను తగ్గించడానికి, కరప్షన్ను కంట్రోల్ చేయడానికి ధరణి పోర్టల్. కరప్షన్ గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వచ్చి తెలంగాణ నవ్వుకుంటున్నారు. కరప్షన్ గురించి మాట్లాడితే కరప్షన్ను తగ్గేయడానికే ధరణి పోర్టల్ తీసుకొచ్చినట రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ ధరణి అన్న పోర్టల్ తీసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న ఊళ్ళలో చిచ్చిపెట్టాడు. ఏ స్కీమ్ పట్టుకొచ్చినా, ఏది చేసినా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు, ఆయన కుటుంబానికి, ఆయన చుట్టపొలకు లాభం జరిగే విధంగా చేస్తాడు తప్ప దానిలో ఆయన స్వార్థం ఉంటుంది తప్ప, స్వార్థపూరిత ఆలోచన తప్ప ఇది ప్రజలకు మేలు చేస్తుంది, ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఏ కోశాన్ని ఉండదు నాకు. ఎప్పుడు ఆయన బాగుపడాలి, ఆయన కుటుంబం బాగుపడాలి, 1000 కోట్లు సంపాదించుకోవాలి, హైదరాబాద్ చుట్టుపక్కలటువంటి భూములను రెగ్యులర్ చేసుకోవడానికి, దానిలో గోల్మాల్ చేయడానికి, గోల్మాల్ గోవిందం లెక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త అవతారం ఎత్తి ఈ ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చేయండి. ఇది తీసుకొచ్చిన తర్వాత ఎవరి జాగాలు ఎవరు పెరుగున్నాయో, ఎవరు సర్వే నెంబర్లు ఎవరి మీదకి పోయినాయో, ఎవరి పాస్త పుస్తకాలు ఎవరికి పోయినాయో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి.
40-50 ఇండ్ల కిందట భూములు అమ్మిన వాళ్ళు, భూములు వదిలేసుకున్నటువంటి ఆ భూములు వాళ్ళందరూ వచ్చి ఊళ్ళకి వచ్చి రైతులు మీద పడుతున్నారు. ఇవాళ జాగలు మాయి పాస్ పుస్తకాలు మాకు వచ్చినాయని చెప్పి రైతులను వేధిస్తుంటే ఇన్ని ఏళ్ళ తరబడి వాళ్ళ ఆదిలో ఉన్నటువంటి రైతులు ఎవడో వచ్చి భూమి నాది అని చెప్తే రైతులకు గుండె వలుగుతుందా వాళ్ళు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రికి గుండె గరిగే ముఖ్యమంత్రి కాదు, మానవత్వం మానవ మృగం రాష్ట్ర ముఖ్యమంత్రి. పేదోళ్ళు నాశనం కావాలి, పేదోళ్ళు ఇబ్బంది నాకు అవసరం లేదు, నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తుంది తప్ప వేరే ఉద్దేశం కాదు. కబ్జా కాలం తీసేసిండు, కబ్జా కాలంలో ఉన్న పాస్పోర్ట్ కూడా ఇస్తలేడు, వాళ్ళ పేర్లు మార్చాడు, ఊర్లు మార్చాడు, తల్లిదండ్రుల పేరు కూడా మార్చి పడేసాడు. ఇంకొక ఆయన ఆఫీసర్ దగ్గరికి పోతే ఏమంటాడంటే, లేదు సార్ రైతు బంధు నుంచి మనం తీసేయడానికే ఇదంతా చేస్తామంటాడు ఒక ఆయన. వాళ్ళ ధరణి పోర్టల్ వల్ల ఎవరికి న్యాయం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మళ్ళీ దానికి ఏం చేసినంటే, లేదా ఏమైనా ఇబ్బందులు ఉంటే కరెక్షన్ ఆప్షన్ ఇస్తామంటున్నాడు. ఆ కరెక్షన్ ఆప్షన్ కోసం ఇలా నాకు అన్యాయం జరిగింది. ఇప్పుడే నాకు 3 దరఖాస్తులు వచ్చినాయి, ఇప్పటికిప్పుడే 3 దరఖాస్తులు వచ్చినాయి. సర్పంచులు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు దరఖాస్తు ఇస్తుంటారు మాకు అన్యాయం జరిగిందని చెప్పి. ఏమైనా అన్యాయం జరిగిందని చెప్పి తహసీల్దార్ గారు పోతే తహసీల్దార్ గారు ఏమంటున్నారు, నా చేతులు ఏం లేదు అంతా కలెక్టర్ అంటున్నాడు. ఆర్డీఓ అంటున్నాడు. ఆర్డీఓ దగ్గర పోతే నాది ఎక్కడిదా మొత్తం డిఆర్ఓ అంటున్నాడు. డిఆర్ఓ దగ్గర పోతే నాకెక్కడిదా మొత్తం కలెక్టర్ అంటున్నాడు. కలెక్టర్ గారి దగ్గర పోతే నా చేతులు ఏం లేదు అంత ధరణి మొత్తం హైదరాబాద్ సెక్రటరీ అంటున్నాడు. అంటే ఒక మామూలు సామాన్య రైతు, సామాన్య ప్రజలు నాకు అన్యాయం జరిగింది, ధరణి పోర్టల్ వల్ల అన్యాయం జరిగింది, నా భూమి నాకు కాకుండా పోతున్నది, ఇన్ని ఏళ్ళ తరబడి నేను సాగు చేసుకుంటున్నా, నా ఆధీనం ఉంది, ఇవాళ ఎవరో వచ్చి ఇవాళ నాది భూమి అంటున్నారు, పేరు తప్పు పడ్డది, సర్వే నెంబర్ తప్పు చేసారు, దీనికి ఏం సార్ బాధ్యత ఏంటంటే ఎవరి చేతిలో ఏం లేదు అంతా హైదరాబాద్ పోవాలని చెప్పంటారు. ఒక సామాన్య వ్యక్తి, సామాన్య రైతు హైదరాబాద్ పోయి ఆయన సమస్యను, ఆయన భూమిని, ఆయన భూ సమస్యను పరిష్కరించే స్తోమత చిన్న రైతుకు ఉంటుందా? ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. చెప్పులు అరుతులు తిరిగి ఎకరాలకు ఎకరాలు ఎవరి పేరు పోతున్నాయి. ఏమి లేకుండా కోర్టుకోమంటున్నారు. సలహా ఇచ్చేది మళ్ళీ వాళ్ళే, కోర్టుకోమంటున్నారు. ఇది అధికారుల తప్పిదం కాదు, అధికారుల చేతికి అధికారం లేకుండా పోయింది. వాళ్ళ అధికారులకు సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆలోచన ఉన్నప్పుడు కూడా అధికార చేతులు ఏం లేదు. లేని సమస్యను తీసుకొచ్చి ఇలా గందరగోళం సృష్టించింది రాష్ట్ర ముఖ్యమంత్రి. దీనివల్ల ఎవరికి లాభమైందో ఇద్దరు మళ్ళా కనీసం ఎక్కడ కూడా ప్రజలు సమస్యలు ఇబ్బంది పడుతున్నారు ధరణి వల్ల. వాళ్ళ సమస్యలు వినాలంటే కూడా వినడం లేడు, వింటే ప్రజల మీద తిరగబడుతున్నారు. నువ్వు వింటున్నావు తప్ప దరఖాస్తుల మీద దరఖాస్తు ఇస్తున్నాము. ఇన్వార్డులలో స్టాంపులు వేసుకొని మొత్తం అన్ని రెవెన్యూ ఆఫీసులో కుప్పలు బీరువాలు నిండిపోయినాయి, రూమ్లో నిండిపోయినాయి ధరణి పోర్టల్ యొక్క దరఖాస్తులు. మరి ఇంత సమస్య వస్తున్నది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు దీనివల్ల ఏం న్యాయం చేకూర్తలేదు. దీన్ని సరిదిద్దాలన్న ఆలోచన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి లేకపోవడం, ప్రభుత్వం లేకపోవడం నిజంగా ఇంతకంటే సిగ్గుచోటు, ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నారు, వాళ్ళ పార్టీ శాసనసభ్యులు, వాళ్ళ పార్టీ మంత్రులే చెప్తున్నారు ధరణి పోర్టల్ ఇబ్బంది పడుతున్నారు సార్, రైతులు ప్రజలు తిరగబడుతున్నారు. మన రాసి రంపాన వెడకోలు సమస్యలు తల్లడిల్లుతున్నారు, తిరగబడే పరిస్థితి వచ్చింది, మమ్మల్ని నిలదీస్తున్నారని చెప్పి ఇవాళ వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం పట్టించుకున్న పాపనలు పోలేదు. ఎందుకంటే ధరణి పోర్టల్ను రద్దు చేస్తే ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరది. వేల కోట్ల రూపాయల ఆస్తులను ఆయన పేరు మీదకి, ఆయన కుటుంబం పేరు మీదకి మార్చుకున్నాడు. ఆయన బండారం బయటపడుతుంది. ఆయన పెట్టిందే దానికోసము. వేల కోట్ల విలువలు చేసే భూములను ఆయన పేరు మీదకి, ఆయన కుటుంబం పేరు మీదకి మార్పిడి చేసుకొని ఆయన లాభం పొందడానికి మాత్రమే ఈ ధరణి పోర్టల్ వచ్చింది.
ఎక్కడ చూసినా ప్రజా సంగ్రామ యాత్ర చేసేటప్పుడు కూడా చాలామంది ప్రజలు వచ్చి ధరణి పోర్టల్ వల్ల ఇబ్బంది పడుతున్నాం, మాకు అన్యాయం గురవుతున్నాం, ఏళ్ల తరబడి మా అదిలో ఉన్నటువంటి స్థలాలు మాకు భూములు మాకు కాకుండా పోతున్నాయని చెప్పి అనేక దరఖాస్తులు వస్తే అప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాష్ట్రం అయినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకునే పాపనవాడు పట్టించుకునే అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు. ఎందుకంటే ఆయన రాజు, ఆ గడి నుంచి బయటికి రాడు. మళ్ళా చేసిన తప్పులను సమర్థించుకునే మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ ధరణి పోర్టల్ విషయంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులను సమస్యను పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికీ 15 లక్షల ఎకరాలకు సంబంధించి స్థలాలు ధరణి పోర్టల్ ఇప్పటికీ నమోదు కాలే. నమోదైనవి 50% మొత్తం తప్పుడు దొరకనే. 50% కంటే ఎక్కువనే ఇలా తప్పుడు దొరకగా ఉన్నది ధరణి పోర్టల్ కూడా. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి, వాళ్ళ సమస్యలను విను, అధికారులకు అధికారులు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు మీ మధ్యలో అధికారులు ఇబ్బంది పడుతున్నారు, అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. కరెక్షన్ అనే ఆప్షన్ ప్రజల దగ్గర ఉంది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, ఎన్నికలు ఎప్పుడొచ్చినా నీ అధికారంతో నేను ప్రజల్ని ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టి ఉంచుకొని కరెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓటు అనే ఆయుధం ద్వారా. నువ్వు అనుకుంటున్నావు నేనే కింగును, నాకు ఏం లేదు, నేనే పోటుగానిగా ఇంకా వచ్చేస్తాను నీకు ఓటు వేస్తారా? అబ్బో, నిన్న నీ భాష చూసినాక, నీ వ్యవహారం చూసినాక, నీ ఫేస్లో ఉన్న భయం చూసినాక ప్రజలకు అర్థమైంది, నీ పార్టీ నాయకుడు కూడా అర్థమైంది. రాత్రి నుంచి ఫోన్లు వస్తున్నాయి నాకే, అన్న కరెక్ట్ మాట్లాడమన్నా. మా ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ యొక్క ఆందోళన చూసే కొంచెం తగ్గిందన్న 1% అహంకారం తగ్గింది. అప్పుడప్పుడు మాతో మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు మాట్లాడకపోతుండే ఇప్పుడు మాట్లాడుతున్నట్టున్నారు. మీ విలేకరు కూడా దండం పెట్టించిన నేనే. మీ విలేకరులను బెదిరిస్తున్నది, రాస్తావా రాయవా, క్వశ్చన్ అడితే ఉల్టా ఆన్సర్ ఇస్తుండే, బెదిరిస్తుండే, గద్దించిపోతుండే. నిన్న రాహుల్ గారు రాయండి అంటున్నాను. నేను మీకు కూడా దండం పెట్టించిన నేనే. మీ వరంగల్ పోయి మీకు కూడా కథ చేసాడు. డబుల్ బెడ్రూమ్ సార్ మా విలేకరులకు పేదలు వస్తాడే కుర్చేసుకొని కూర్చుంటా అన్నాడు ఆయన. గుర్రంగా వస్తారా అన్నాడు, ఇంకా ఊరించుకుంటా మాటలు చెప్పి గుర్రపిల్లంగా వస్తారా అన్నకు అన్నాడు ఆయన. ఆ గుర్రవే బర్రె అయిపోయింది ఆడ. అదేవిధంగా ఊళ్ళలోనేమో ధరణి పొడలు ఉడితే అడవి ప్రాంతాల్లో పోడు భూములను నమ్ముకొని జీవితాలను వెళ్ళదీస్తున్నటువంటి ఆ అడవి బిడ్డల మీద, పేద ప్రజల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా దండయాత్ర చేస్తుండో మనం చూస్తూ ఉన్నాం. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా అని చెప్పింది ఆయనే 2018లో చెప్పిండు. 2018 ఎన్నికల సందర్భంగా చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను వెంటనే కుర్చేసుకొని కూర్చుంటా. హుజూర్ నగర్ ఎన్నికలు అయిపోయిండు, నాగార్జున సాగర్ ఎన్నికలు అయిపోయిండు, దుబ్బాక ఎన్నికల సందర్భంగా చెప్పిండు. ఏం సమస్య లేదు. ఇక నెక్స్ట్ ఎన్నికలు కాగానే నేను కుర్చేసుకొని కూర్చుంటా, మీ అందరికీ పట్టాలు ఇస్తా, మీ ఊర్లోకి ఎవ్వరు రావద్దు అని పక్కకున్న మంత్రులు, మీ ఊర్లో ఎవరు రానేకుండా అని చెప్పాడు పక్కన ఉన్న మంత్రులకు. ఈయన చెప్తే మంత్రులు వింటారు. కుర్చేసుకొని కూర్చుంటా అని చెప్పన్నాడు. 2018 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ప్రాంతంలో ఈ పోడు భూముల సమస్యను పరిష్కరించడో చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనను పోయి పంట వేసుకోమంటాడు. పంట వేసుకోమని చెప్పింది ఆయనే. మళ్ళీ పంట చేతికి వచ్చే టైంకు మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళను, రెవెన్యూలను, పోలీసులను పంపించి దండయాత్ర వేయించేది ఆయనే. ముఖ్యమంత్రి వేసుకోమన్నాడు కదా అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు పంపుతాడు ఆయనే. మీరు పోయి పంట వేసుకోమని చెప్పండి, ధైర్యంగా ఉండని చెప్పి వాళ్ళ శాసనసభ్యులకు, వాళ్ళ నాయకులకు ఆయన చెప్తాడు ముఖ్యమంత్రి. ఏం లేదు, సమస్య లేదు, పంట వేసుకోమని చెప్పంటారు. వీళ్ళ నాయకులు పంట వేసుకోమంటాడు. ఆ పేద ప్రజలు ఈ నాయకుల మూర్ఖత్వం మాటలు నమ్మి, అబద్ధాల కోరి వీళ్ళ మాటలు నమ్మి పంట వేసుకుంటారు. నమ్మి అప్ప వేసి పంట ఎంత వేసుకుంటారు అన్నది వాళ్ళకి ఉంటే ఎంత, అరెకరము, ఎకరమే.
100 ఎకరాల ముఖ్యమంత్రికి 300 ఫామ్ హౌస్ లేవు వాళ్ళకు, 300 ఎకరాల ఫామ్ హౌస్ లేవు వాళ్ళకు. అరెకరమో ఎకరమో వాళ్ళ కుటుంబ పోషణ కోసం పంట వేసుకుంటారు వాళ్ళు. పంట చేతికి వచ్చే టైంకు మళ్ళీ ఫారెస్ట్లో అమ్ముతాడు, రేవలంతా పోలీసులు పంపించి ఇలా పంటను మొత్తం దున్నిస్తే నాశనం చేస్తాడు. ఇలా జేసీబీలు పెడతాడు, ట్రాక్టర్లు పెడతాడు, అవసరం వస్తే పోలీసు అందరికి చేతికి మొత్తం కొడవలు ఇచ్చి మొత్తం నరికిస్తాడు పంటను మొత్తం. ఈ ప్రశ్నించే ప్రయత్నం చేసేవాడంటే ఆ అడవి బిడ్డల మీద లాఠీ చార్జ్ చేస్తాడు. ఖమ్మంలో అట్నేసి ఖమ్మంలో బేడిలేసి లోపలిసుకో బాలింతకు బేడిలేసి తీసుకుపోయారు. నిన్న మంచిర్యాల జిల్లా దండపిల్ల కూడా బాలింతలు మహిళలను చూడకుండా ఎట్లా లాఠీ చార్జ్ చేసి ఎట్లా గొర్రెలను తీసుకుపోయినట్టు ఆడోళ్ళు ఎట్లా తీసుకుపోయినారు మొత్తం మీడియానే సాక్షి. ఏ విధంగా కాళ్ళు చేతులు విరతట్టు కొట్టిరో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఫామ్ హౌస్ స్వాధీనం చేసుకుంటారా, నీ ప్రగతి పనులు కూర్చుకుంటారా, నీ కొదురుపాకల్లోని అదే ఊరైనది చింతమడకల పోయి నాకు భూమిని అడుగుతురా అని అన్న, నీకు గుండె జాగ అడుగుతురా వాళ్ళన్నా. వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఆ భూములను నమ్ముకొని అడవిని నమ్ముకొని వాళ్ళ కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళని పట్టుకొని పేదల మీద నువ్వు ఎంత రాక్షసంగా వివరిస్తున్నావో, ఏ విధంగా కసి తీసుకుంటున్నావో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. అంతకుముందు భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సందర్భంలో కానీ ఎన్నికల సందర్భంగా పోడు భూముల సమస్యను పరిష్కరించు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే బీజేపీ చెప్తే చేస్తానా అన్నాడు. లాస్ట్కు ఎన్నికలు అయిపోయినాయి, వాళ్ళకి ఏం సమస్యలు నేను ఎన్నికలు అయిపోయినాక మన లాపత్త లేకుండా పోయాడు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఇది వాళ్ళే ముఖ్యమంత్రి అయిపోయింది. అలా పోడు భూముల సమస్యను నేనే పరిష్కరిస్తా, పట్టాలు ఇస్తా అని చెప్పి అన్నాడు. నువ్వు చెప్పిన నోరా తాటి పట్టాన్ని ఇప్పటికీ అర్థం కాలేదు. నోరు తెస్తే అబద్ధాలు. నువ్వు ఇచ్చిన హామీనే నెరవేర్చుకుంటున్నావు మేము. నువ్వు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించకు, వాళ్ళకు చేతులకు బేడి లేకు, వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకు. ఇవాళ పేదోళ్ళ భూములు అంటేనే ఆయన 3 ఎకరాలు ఇస్తున్నాడు, ఇయ్యలే. ఇవాళ పేదోళ్ళు కష్టపడి ఏదో గత అనేక సంవత్సరాలుగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్న భూములలోనే పేదోళ్ళ భూములలో పనే పోలీస్ స్టేషన్లు కడతాడు, పేదోళ్ళ భూములలోనే ఫైర్ స్టేషన్లు కడతాడు, పేదోళ్ళ భూములలోనే కలెక్టరేట్ కడతాడు. లేకుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి పేదల భూములను కబ్జా చేసుకుంటారు. అయితే అధికార యంత్రాంగంతో చేస్తాడు, లేకుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులతోని ఆ పేదల భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోలీస్ స్టేషన్లు కట్టినా, రెవెన్యూ ఆఫీసులు కట్టినా, కలెక్టరేట్లు కట్టినా, టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేసుకున్నా అవన్నీ కూడా ఈ పేదోళ్ళ భూములు, ఇది ప్రభుత్వ భూములు అని చెప్పి వారు బెదిరించి ఇలా వీళ్ళు ఆక్రమించుకుంటున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే సక్రమం. అది పేదలు కుటుంబ పోషణ కోసము ఎకరమో అరెకరమో అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటే వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటే మాత్రం అది మాత్రం అక్రమం. దీన్ని రెగ్యులరేషన్ అంటుండ్రు. దీన్ని వాళ్ళు కబ్జా చేసుకుంటే రెగ్యులరేషన్ అంటున్నారు వాళ్ళు. వర్షాలు వచ్చినాయి అంటే ఇలా అడవి ప్రాంతంలో కానీ ఇలా ఎస్సీ ఎస్టీ బడుగు బలైన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో, ఎప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వస్తారో, ఎప్పుడు రెవెన్యూలు వస్తారో, మా మీద దాడులు చేస్తారో, మా కాళ్ళు చేతులు వెళ్తారో, చేతులకు బేడీలు వేస్తారో, జైలుకు పంపుతారని చెప్పి ఒక బ్రిటిష్ కాలంలో నిజాం కాలంలో ఏ విధంగా వాళ్ళ ప్రాణాలు అరచేతి పెట్టుకొని బిక్కు చూసుకునే పరిస్థితి వచ్చిందో అటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పంట వేసుకున్న కాంచెల్లి పంట చేతికొచ్చేదానిక గజగజ వణికే పరిస్థితి వచ్చింది అలా ఈ పోడుబోన సమస్యల విషయంలో. అయిపోయి చేతికి వచ్చే టైంకు మొత్తం నాశనం చేసిపోతారు. కాబట్టి ఈ 2 సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టే, ప్రజలు గోసపడుతున్నారు కాబట్టే, వాళ్ళని గోస పెడుతున్నావు కాబట్టే, నువ్వు ఇచ్చిన హామీని నువ్వు మర్చిపోయినావు కాబట్టే, నువ్వే కుర్చేసుకొని కూర్చుంటాను సమస్య పరిష్కరిస్తాను కాబట్టి నీకు ఒక్కసారి గుర్తు చేయడానికి
నీకు ఒక్కసారి గుర్తు చేయడానికి, నీ కుర్చీని కూడా నీకు చూపెట్టడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 గంటల పాటు ఈ మౌన దీక్షను చేపట్టింది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఆ పేదోళ్ళ మీద లాఠీచార్జ్ చేయించకు, పేదోళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలి. నువ్వు హామీ ఇచ్చిన విధంగా వాళ్ళకు వెంటనే పట్టాలు అందియాలి. ఎవరి స్వాధీనంలో ఎంత భూమి ఉందో వెంటనే నువ్వు నిర్ధారించు. అలా కుర్చీ చేసుకొని కూర్చొని దయచేసి వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఏమైనా అడిగేటుంటే మీరు భారత్ మాతాకి ఒక్క 2 నిమిషాలు, కొద్దిగా ఒక్క నిమిషం. ఇప్పుడు మన రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప గారు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. దయచేసి పెద్దలందరికీ చిన్న విజ్ఞప్తి, ఎవరు కూడా లేవకూడదు. అక్క కూర్చోండి. ప్రశ్నలు ఉన్నాయా? చిన్న కార్యక్రమం ఉంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe, I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. do watch I Dream.